హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఏ షిఫ్ట్కి మార్క్స్ పెరుగుతాయి, ఏ షిఫ్ట్కి మార్క్స్ తగ్గుతాయి. ఈ మధ్య చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకైతే రెస్పాన్స్ షీట్ అయితే వచ్చింది అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ప్రిలిమినరీ కీ కూడా వచ్చిందన్నమాట. అలాంటి మీరు చెక్ చేసుకున్నారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే మీరు ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు మీ కీలో. అండ్ ఒకటి ఏంటి అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్న అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను చెప్పేసి సోది కాదు, క్లియర్ కట్గా ఒకసారి వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రాసినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో అది మీరు మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ వచ్చేసి May 2nd అండ్ May 3rd అండ్ May 4th ఈ యొక్క 3 days అయితే జరిగింది. ప్రతి దాంట్లో రెండు సెషన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని చెప్పేసి. ఇక్కడ ఈ యొక్క దాంట్లో ఏమైంది అంటే, మనకి చూసుకున్నట్టయితే ఏ షిఫ్ట్లో మీకు పేపర్ ఈజీ వచ్చిందో తెలియదు అనమాట. అండ్ ఏ షిఫ్ట్లో హార్డ్గా వచ్చిందో అంటే, మనం రాసిన వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు ఈజీ వచ్చిన వాళ్ళైనా హార్డ్గా వచ్చిన వాళ్ళైనా, ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే, మీకు మార్క్స్ పెరుగుతాయా లేదా అనేది తెలియదు. ఫస్ట్ నార్మలైజేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటో తెలియదు. ఈ తరుణంలో మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క కీ అయితే సరిగ్గా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే మీరైతే రైజ్ చేయండి, ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. దాంతో మీ మార్క్స్ పెరగవచ్చు. ఓకేనా? సో దానికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ అలా ఉంటేనే చేయండి, లేదు అంటే అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం చూసేది ఏంటి అంటే, మనకి ఈ యొక్క 3 days అయితే ఎగ్జామ్స్ జరిగినాయి కదా. ఈ 3 days విత్ ప్రతి డే 2 షిఫ్ట్స్ అయితే జరిగినాయి కదా. సో మొత్తంగా అయితే 6 షిఫ్ట్స్ అయితే జరిగినాయి. ఈ తరుణంలో మనకి ఏ షిఫ్ట్కి మార్క్స్ పెరిగే అవకాశం ఉంది, ఏ షిఫ్ట్కి తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ అయితే చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఈ బాక్స్లో నేనైతే ఇలా ప్లేస్ చేశాను. చూసుకోండి, ఇక్కడ May 2nd రోజు మనం ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫస్ట్ రోజు చూద్దాం. సో May 2nd రోజు చూసుకున్నట్టయితే ఆ యొక్క షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఇది మార్నింగ్ షిఫ్ట్, ఇది సెకండ్ షిఫ్ట్ అనమాట. అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని అర్థం. ఇక్కడైతే మనం పర్టికులర్గా చూసేది ఏంటి అంటే May 2nd అనమాట. May 2nd చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ యొక్క ఇది మ్యాథ్స్ అనమాట, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ. మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే అంటే మొత్తం ఓవరాల్గా నేను చెప్తాను ఈ యొక్క రోజు ఎలా వచ్చింది ప్రతి షిఫ్ట్ అని చెప్పేసి మనము డిక్లేర్ చేద్దాం. బిఫోర్ దట్ ఒకటి ఏంటి అంటే, సబ్జెక్ట్ వైజ్గా ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క షిఫ్ట్లో మ్యాథ్స్ వచ్చేసి 50-50 ఉందన్నమాట. అంటే మనకి మోడరేట్గా ఉంది అని అర్థం. ఓకేనా? మోడరేట్గా ఉంది, ఈజీ టు మోడరేట్ వెళ్ళిపోయింది ఆ రోజు సెషన్ అయితే. మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మోడరేట్గా ఉంది మ్యాథ్స్. అండ్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే డిఫికల్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఫిజిక్స్ అయితే డిఫికల్ట్గా ఉంది. అండ్ ఇదంతా ఎక్కడి నుంచి సేకరించామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ని దగ్గర నుంచి మనమైతే ఫస్ట్ నుంచి తీసుకున్నాం అనమాట డేటా. అండ్ వివిధ రకాల ఛానల్స్ నుంచి అప్రోచ్ అయ్యి కూడా ఈ యొక్క డేటాను అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మోడరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క May 2nd రోజున చూసుకున్నట్లయితే ఫస్ట్ మార్నింగ్ సెషన్ కనుక చూసుకున్నట్టయితే ఈజీ టు మోడరేట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకున్నట్లయితే సెకండ్ షిఫ్ట్, May 2nd రోజు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వచ్చేసి డిఫికల్ట్గా వచ్చేసింది. అండ్ ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్గా, అంటే ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్ కంటే మోడరేట్ లెవెల్లోకి వచ్చేసినాయి అనమాట. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి చూసుకున్నట్లయితే డిఫికల్ట్గా వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపర్ అయితే డిఫికల్ట్గా ఉంది ఏ రోజు May 2nd సెకండ్ షిఫ్ట్. ఓకేనా? సో ఓవరాల్గా ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి May 2nd రోజు టఫ్గా ఉంది అని అర్థం అనమాట. అంటే మోడరేట్ డిఫికల్ట్గా ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి May 3rd అనమాట. May 3rd వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ ఇది, సెకండ్ షిఫ్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అనమాట. ఒకసారి మీరు క్లియర్గా వినండి, ఏం పర్లేదు. ఓకేనా? కొంచెం సేపు వింటే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట దేనికి పెరుగుతాయి, ఏ షిఫ్ట్కి పెరుగుతాయి, ఏ షిఫ్ట్కి తగ్గుతాయి అని చెప్పేసి. May 3rd రోజు ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే మోడరేట్, ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి మోడరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఫిజిక్స్ కూడా మోడరేట్ అండ్ కెమిస్ట్రీ కూడా మోడరేట్. ఓవరాల్గా ఈ యొక్క ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మోడరేట్ లెవెల్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా? అండ్ May 3rd రోజు సెకండ్ షిఫ్ట్ ఉంది కదా, సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే కనుక మొత్తంగా మనకి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ మ్యాథ్స్ చూసుకున్నట్టయితే మోడరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే వెరీ డిఫికల్ట్గా ఉందన్నమాట పేపర్. అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే మోడరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోకి అయితే May 3rd రోజున సెకండ్ షిఫ్ట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ అనమాట. May 4th రోజున మనకి లాస్ట్ డే జరిగింది ఎగ్జామ్. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ డిఫికల్టీగానే వచ్చింది. ఫస్ట్ షిఫ్ట్ కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ అనమాట. అండ్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కూడా ఇది డిఫికల్ట్గా ఉంది. అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మోడరేట్ టు డిఫికల్ట్ అయితే కనిపించింది. ఓవరాల్గా May 4th రోజు ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే డిఫికల్ట్గా కనిపించింది. అండ్ May 4th రోజు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే కనుక వెరీ డిఫికల్ట్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ డిఫికల్టే, ఫిజిక్స్ డిఫికల్టే, కెమిస్ట్రీ డిఫికల్టే. మొత్తంగా చూసుకున్నట్లయితే టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇయర్లో May 4th ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఉంది కదా, ఇవి రెండుని మనకి టఫెస్ట్గా పరిగణించడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి అనాలిసిస్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ ఇది ఏమంటే May 2nd, May 3rd, May 4th ఓవరాల్గా రెండు పరిగణనలోకి తీసుకొని, అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 తీసుకుంటున్నాం, డే మొత్తం తీసుకుంటున్నాం అనమాట. May 2nd రోజున ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ జరిగింది కదా, ఇది వచ్చేసి ఈజీ టు మోడరేట్ అంటే డిఫికల్ట్గా ఉన్నప్పటికీ మనమైతే ఒకటి అనాలిసిస్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ మార్నింగ్ సెషన్ చూసుకున్నట్లయితే, మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఈజీ 1గా తీసుకుందాం. అండ్ సెకండ్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే డిఫికల్ట్గా వచ్చిందని చెప్పేసి అనుకుందాం కదా, కొంచెం ఈజీ 2గా తీసుకుందాం అనమాట. అండ్ May 3rd రోజున ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మోడరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది, అంటే ఇది ఈజీ 3గా తీసుకుందాం. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి టఫెస్ట్గా అంటే మోడరేట్ టు డిఫికల్ట్ వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకున్నాం కదా. చాలామంది అన్నారు చాలా హార్డ్గా ఉంది అని చెప్పేసి అన్నారు. ఇది మనం వచ్చేసి టఫెస్ట్గా తీసుకుందాం అనమాట. ఓకేనా. ఇంకా ఒకటి ఏంటి అంటే May 4th రోజు చూసుకున్నట్లయితే, May 4th రోజు ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే టఫెస్ట్గా వెరీ టఫెస్ట్గా ఉంది, అంటే T1గా తీసుకుందాం. అండ్ సెకండ్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే ఇది T2గా తీసుకుందాం, ఎందుకంటే చాలా టఫ్గా ఉందన్నమాట. అండ్ May 3rd రోజు సెకండ్ షిఫ్ట్ వచ్చేసి టఫ్గా ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు ఒకటి అర్థం కావాలి ఏంటి, ఇక్కడ టఫెస్ట్ ఉన్నటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో దానికి మార్క్స్ అయితే పెంచుతారు. ఎంత పెంచుతారు అని చెప్పేసి మీరు అంటే కనుక మార్క్స్ యాడ్ చేస్తారు పక్క. టఫ్ ఉన్నటువంటి ఏదైతే షిఫ్ట్ డిఫికల్ట్గా వచ్చిందో ఆ యొక్క షిఫ్ట్కి వచ్చేసి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఏ యొక్క షిఫ్ట్ ఈజీ వచ్చిందో ఆ యొక్క షిఫ్ట్కి మార్క్స్ అనేవి తీసేస్తారనమాట. అంటే నార్మలైజేషన్ ప్రక్రియలో అవి మార్క్స్ అయితే మీకు ఎక్కువ వచ్చిన మార్క్స్ కూడా పోతాయి అన్నమాట, ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ వాళ్ళకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా చూస్తే డిఫికల్ట్గా వచ్చింది ఎప్పుడు, ఈ యొక్క T1 అంటే May 4th ఫస్ట్ షిఫ్ట్లో డిఫికల్ట్గా వచ్చింది. అంటే దీనికి ఒక 10 మార్క్స్ అయితే యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే అవకాశం ఉంది అని చెప్పేసి కాదు, ఇంచుమించుగా మీకు చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటానే మీకైతే రిజల్ట్ రోజు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి T2 చూసుకున్నాం కదా, అంటే ఇదే రోజు May 4th రోజు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 8 to 10 మార్క్స్ అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ T3 అంటే May 3rd రోజున సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 5 to 8 మార్క్స్ అయితే పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్స్ అయితే ఏదైతే ఉందో, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్నటువంటి షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే May 2nd ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్, May 3rd రోజు ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే వీటికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈజీ E1 ఉంది కదా, E1లో చూసుకున్నట్లయితే 7 to 8 మార్క్స్ అయితే డిక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ E2 అనే దాంట్లో చూసుకున్నట్లయితే 5 to 8 మార్క్స్ అయితే డిక్రీజ్ చేసే అవకాశం అవుతుంది. అండ్ E3లో చూసుకున్నట్లయితే 3 to 5 మార్క్స్ అయితే డిక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఎలా చెప్తున్నామన్నా నీకు ఇలా తెలుసు, మనకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రిజల్ట్స్ అయితే వేరే లెవెల్లో వేరే విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తుంది కదా అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక, ఇక్కడ ఈ యొక్క 2024 యొక్క రిజల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ వంశీ అనేసి ఉంది కదా, ఇక్కడ క్వాలిఫైడ్ రిజల్ట్ వచ్చేసి స్టేటస్ ఏంటి క్వాలిఫైడ్ అనమాట. ఇప్పుడు ఓవరాల్గా పర్సంటేజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో వచ్చేసి, ఫిజిక్స్లో వచ్చేసి అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి ఎంత ఉందో మీరు చూసుకున్నట్టయితే కనుక, ఇక్కడ మ్యాథ్స్లో చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి 25.8038 వచ్చింది. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి చూసుకున్నట్టయితే 8.400 వచ్చింది. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి చూసుకున్నట్టయితే 9 ఇలా వచ్చిందనమాట. ఓవరాల్గా ఎంసెట్ మార్క్స్ వచ్చేసి 44 ఇలా వచ్చింది. అండ్ ర్యాంక్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ పాయింట్లో ఉంది ఈ 9.4000, 9.875292, 25.8038 ఇదంతా ఏంటి అన్న పాయింట్లో. ఇప్పుడు ఓవరాల్గా రిజల్ట్ చూసుకున్నట్లయితే ఎంసెట్ మార్క్స్ చూసుకున్నట్లయితే 44.079386 ఇలా వచ్చిందని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఇంత పెద్దగా ఇవ్వడానికైతే వాళ్ళకైతే ఏం పని లేదని మీరు అనుకోకూడదు. ఇదంతా ఏంటి అంటే నార్మలైజేషన్ ప్రక్రియలో
ఎవరికైతే ఈజీ షిఫ్ట్లు ఉంటుందో ఎవరికైతే పేపర్ ఈజీ వచ్చిందో, ఏ షిఫ్ట్లో అయితే పేపర్ ఈజీ వచ్చిందో ఆ షిఫ్ట్లో వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ చేస్తారు. ఏ షిఫ్ట్లో అయితే పేపర్ డిఫికల్ట్గా వచ్చిందో, అంటే స్టూడెంట్స్ రాయలేకపోయారు అని చెప్పేసి అనిపించిందో ఆ షిఫ్ట్లో వచ్చేసి మార్క్స్ వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తారనమాట. ఈ యొక్క ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధమైన నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఎప్పటికీ జరుగుతుందన్నమాట. సో ఇలా మీకైతే ఇందాక చెప్పినటువంటి షిఫ్ట్లో పెరగవచ్చు, తగ్గవచ్చు. సో ఏ షిఫ్ట్లో పెరుగుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ఏ షిఫ్ట్లో తగ్గుతాయని చెప్పేసి కూడా మనం అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.